తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదానికి రానున్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా మన రాష్ట ఎంపీలు, బీహార్ ఎంపీలు ఓటు వేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట అధ్యకుడు అబ్దుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. కడపలో ఎస్ఓపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కర్ణాటక ఇన్ఛార్జ్ ఫిరోజ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే కుట్రకు బీజేపీ ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. कड़पा में सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की स्टेट वर्किंग कमेटी और डिस्ट्रिक्ट लीडर्स के साथ एक डिस्कशन हुआ है. हमारी नेशनल कमेटी एसडीपीआई की जो वक्फ अमेंडमेंट बिल के खिलाफ की जो कैंपेन स्टार्ट करे हैं, जिसका टाइटल है वक्फ की हिफाजत, समाज की सलामत, ये टाइटल के साथ हम फरवरी के एंड तक सारे हिंदुस्तान में मुख्तलिफ मकामात पर रैलियाँ, कॉर्नर मीटिंग्स, पब्लिक प्रोग्राम्स और गेट टुगेदर्स, हैंडबिल डिस्ट्रीब्यूशन, ये सारी चीज़ें हम आवाम तक लेकर जाकर वक्फ से होने वाले, वक्फ अमेंडमेंट बिल से होने वाले नुकसानात को हम समाज तक लेकर जाएंगे और इसकी मुखालिफत करेंगे. हम ये जानते हैं कि ये महीने फरवरी के मंथ के एंड तक पार्लियामेंट में जेपीसी की एक रिपोर्ट पेश होने वाली है. हम वो जेपीसी की रिपोर्ट को कंडम करते हैं, उसकी मजम्मत करते हैं और उसके होने वाले नुकसानात, बिल अगर पास हो गई तो उसके नुकसानात मुसलमानों पर क्या क्या होने वाले हैं. अब तक जो भी जुल्म 14 साल से 2014 से जब से बीजेपी सरकार आई है, मुसलमानों पर, दलितों पर और पिछड़े तबकात पर तरह तरह के जो जुल्म कर रही है, उसमें सबसे बड़ा जुल्म मुस्लिम कम्युनिटी पर अब तक ट्रिपल तलाक, आर्टिकल 370, दूसरे जो भी. आंध्र प्रदेश सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया जनरल सेक्रेटरी అయిన నేను అన్వర్ బాషా అనే నేను ఇక్కడ కడప మహానగరంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద చర్చించడం జరిగింది. ఏదైతే మన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందో అందులో భాగంగా మన జాతీయ నాయకుల ఆదేశాల మేరకు, మన రాష్ట్ర నాయకుల చర్చల మేరకు ఈ అంశంపై ఎక్కువగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మొత్తం, దేశంలో మొత్తం ఒక వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి జాయింట్ యాక్షన్ పార్లమెంట్ కమిటీలో ఏదైతే సమర్పిస్తున్నారో ఆ బిల్లును ఖచ్చితంగా ఎస్డీపీ పార్టీ ఖండిస్తున్నది. మనము ఇంకో విషయం గమనించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన సెక్యులర్ వాదిగా మేము భావించాము. ప్రజలందరూ అలా భావించే 100కు 100 సీట్లుగా ఆయనకి ఇచ్చారు. ఆ సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే సమాజంలో సమానత్వం, ప్రజలందరికీ ఏదైతే ప్రజలకు భంగం కలిగించే చట్టాలు ఉన్నాయి, నల్ల చట్టాలు, ఈ చట్టాలను వ్యతిరేకించాలని ఎస్డిపిఐ తెలుపుతున్నది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన ప్రతి ఒక్క రోజు కూడా ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఎస్డిపిఐ నాయకులు నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు వేనాటి రామచంద్రరెడ్డి ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులరెడ్డి అభిమానులు అమ్మకి ఆలయ ప్రాంగణంలో భారీ కర్పూరం వెలిగించి 108 కొబ్బరికాయలు కొట్టారు. తండేల్ మూవీకి మరో వివాదం చుట్టుకుంది. మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్పితాలను చిత్రించిన మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీశాయంటూ విశాఖలో మత్స్యకారులు నిరసనకు దిగారు. చిత్రాన్ని తిలకించిన అనంతరం దీనిపై మరోసారి స్పందిస్తామని, చిత్ర నిర్మాణ సంస్థలు వాస్తవాలను చూపించాలని, కానీ కమర్షియల్ హిట్ కోసం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని వారు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి సంఘటనపై తీసినటువంటి తండేల్ అనే సినిమా పూర్తిగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని వక్రీకరించి సినిమా యూనిట్ ఒక లవ్ స్టోరీని తీయడం జరిగింది. కానీ అది మత్స్యకారుల జీవితాల్లోని ఒక చారిత్రాత్మక ఘటన. ఆ ఘటనను పూర్తి స్థాయిలో అదేవిధంగా చూపిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మత్స్యకారుల దైనందిన జీవితంలోని రోజువారీ వేటకెళ్ళేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. చాలామంది మరి
విదేశీ జైళ్ళలో మగ్గే పరిస్థితి. నేనే స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ జైలు లోపల మా మత్స్యకారులు ఉంటే జైలు బయట నేను 3 నెలల పాటు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని విడుదల చేయించడం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తండేల్ సినిమా తీశారో 2 క్యారెక్టర్స్ని ప్రధానంగా చేసుకొని తీశారో, పాకిస్తాన్ 2018లో మరి ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలస వెళ్ళి వేరావల్ నుంచి చిక్కుకొని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్కి దొరికి ఆ కరాచీ జైల్లో బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలను ప్రధాన అంశంగా తీసుకొని ఒక లవ్ స్టోరీ తీశారో దీనిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది యథార్థమైన ఘటన. యథార్థంగా తీస్తే మత్స్యకారులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే డబ్బు సంపాదన ధ్యేయంగా మీరు సినిమా తీసేటప్పుడు రేపు పొద్దున్న ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మత్స్యకారుల జీవితాల్లోని ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళు మళ్ళీ చాలామంది వేరే వాళ్ళు చేపల వేట కోసం వెళ్ళిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు మళ్ళీ చిక్కుకునే అవకాశం ఉంది. అంటే మీరు మళ్ళీ దీనికోసం ఎంతోమంది కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది, ముఖ్యమంత్రి కృషి చేశారు, రాజ్యసభ సభ్యులు కృషి చేశారు, పార్లమెంట్ సభ్యులకు లోక్సభ సభ్యులు కృషి చేశారు. ఆ గ్రామంలోని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డి మచ్చిరాసు అనే గ్రామాన్ని ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని అంశంగా తీసుకుని చేశారు. ఆ ఊరు సర్పంచ్ మరి మూగు శ్రీరాములు గారు, ఆ జిల్లా నాయకుడు కోన నరసింహరావు గారు, నా పేరు వాసుపల్లి జానకిరామ్, నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సమాఖ్య అధ్యక్షుడిగా నేను మరి పాకిస్తాన్ ఎంబసీకి కూడా వెళ్తే వాళ్ళు నన్ను వెంటబెట్టే పరిస్థితి. ఇలాగా రోజు కూడా మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి రోజు తిరిగేవాడిని. ముఖ్యమంత్రి గారిని కలిశాను. దాదాపుగా 4 నెలల పాటు ఢిల్లీలోని వాళ్ళ కోసం కృషి చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విడుదల చేయించాలని ఒకే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకొని, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకొని వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో డి మచ్చిరాసం గ్రామానికి వెళ్ళి ఈ విధంగా చేస్తేనే మన మత్స్యకారులు మన వాళ్ళందరూ విడుదల అవుతారు అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఢిల్లీ తీసుకుని వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పెరేడ్ లాగా నిర్వహించి సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రస్తుత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారి ద్వారా మరి పాకిస్తాన్ ఎంబసీకి కూడా ఫోన్ చేయించి వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకి 4 రోజుల్లోనే మత్స్యకారులందరినీ కూడా అప్పుచెప్పినటువంటి వ్యక్తిని నేను. నాతో పాటు అనేక మంది మత్స్యకార నాయకుల కృషి, రాష్ట్ర ప్రభుత్వం కృషి, పార్లమెంటు సభ్యుల కృషి ఉంది. దాని తర్వాత ఒక చారిత్రాత్మక విప్లవ మత్స్యకారుల మరి సామాజిక వర్గంలోని ఫిషింగ్ ఆపల నిర్మాణం అనేది ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా అయితే తెలియజేస్తే వీళ్ళు స్పందిస్తారో ఆ విధంగా తెలియజేసి ఈరోజు 3,500 కోట్లతో ఒక రిఫార్మ్స్ చేస్తూ ఫిషింగ్ ఆపలు నిర్మాణం చేసి వలసలను అడ్డుకట్ట వేయడానికి చేసినటువంటి కృషి, ఈ కృషిని కేవలం డబ్బు కోసం ఒక చారిత్రక ఘటనని వాళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని ఒక లవ్ స్టోరీ తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మత్స్యకారుల జీవితాలకి మా ఆయన మచ్చలాగా సినిమా వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ మత్స్యకారులకు మాత్రం చాలా అన్యాయం జరిగిందని చెప్పి నేనైతే అంటున్నాను. దీన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. దాని తాలూకు ప్రివ్యూస్ ఆల్రెడీ వేయడం జరిగింది. ఆల్రెడీ దీనికోసం హీరోయిన్లు ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఎక్కడ విడుదలైన వారు కూడా కనీసం ఊరు సర్పంచ్ పేరు కూడా చెప్పట్లేదు. ఆ ఊరు సర్పంచ్ వాళ్ళని పట్టుకొని దాదాపుగా 4 నెలలు తిరిగాడు లోకల్గానే. నేనంటే విదేశాల్లో ఫైట్ చేశాను, ఢిల్లీలో ఫైట్ చేశాను, వీళ్ళు తీసుకొని ఢిల్లీ వరకు పోయాను. నా కథ వేరు. కనీసం ఒక కట్టసీన ఉండాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వెనుకబడిన మహిళలకు మేలు జరిగేలా ఏపీ కేబినెట్ నిర్ణయాలు. సమావేశం వివరాలు మీడియాకు తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.